హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం శ్రీ విఖనస గురవే నమః. ఈరోజు ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పంచాంగాన్ని మనం చూసుకుంటే అసలు విశ్వావసు నామ సంవత్సరం అనేటువంటి పేరు అర్థాన్ని మనం తెలుసుకుందాం. 2025వ సంవత్సరం విశ్వావసు అంటే ఈ భూమి మొత్తాన్ని కూడా అష్టవసులు పరిపాలించేటువంటి సంవత్సరంగా చెప్తాం. ఈ విశ్వం మొత్తాన్ని కూడా అష్టవసులు అనేటువంటి దేవతలు పంచభూతాలను నిర్దేశించి ఈ పంచభూతాల సాక్షిగా బతుకుతున్నటువంటి ప్రజానికానికి ఈ భూమి మొత్తం కూడా తన భూభారాన్ని చక్కగా ప్రజలకు చక్కటి ప్రకృతిని అందించేటువంటి సంవత్సరంగా చెప్తాం. అందుకనే భూమికి సంబంధించి పంచభూతాలని అంటే నీరు, సముద్రాలు, నదుల్ని చక్కగా కాపాడుకోవటం, నదుల్ని చక్కగా శుభ్రంగా ఉంచుకోవటం, నదీ జలాల చేత మనం పూజించటం, అలాగనే పంచభూతాల్లో అగ్నిదేవుడు ఈరోజు ఎండాకాలం వస్తే విపరీతమైనటువంటి ఎండలు, అంటే ఒకప్పుడు ఎందుకండి ఇంత ఎండలు లేవు అంటే ఒకప్పుడు కూడా ఎండలు ఉండేవి, కానీ ఇప్పుడు డిగ్రీస్ దాటిపోయేటువంటి ఎండ, అంటే మానవుడు బయటకు వచ్చి 10 నిమిషాలు కూడా ఎండలో ఉండలేని పరిస్థితి, తట్టుకోలేనటువంటి ప్రకృతి ఎందుకు పెరుగుతోంది అంటే చెట్లను కాపాడలేకపోవటం, ప్రకృతిని మనం పోషించుకోలేని పరిస్థితిలోకి వచ్చాం. అందుకని విశ్వావసునామ సంవత్సరం ఏం చెప్తోంది అంటే ప్రకృతిని కాపాడుకోండి. ప్రకృతిని అంటే మీ ఇంటి చుట్టూ ఫస్ట్ చెట్లు ఉన్నాయా లేవా చూసుకోండి. మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని ప్రతి ఒక్కరూ కాపాడుకుంటూ వస్తే మీ జన్మదినం, పుట్టినరోజు వచ్చినప్పుడు ఒక చిన్న మొక్కనైనా నాటండి. అలా ప్రకృతిని మీరు కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుంది. అంతే కదా, మనం ఇచ్చే రెస్పెక్ట్ని బట్టి ప్రకృతి కూడా మనకి రియాక్షన్ అనేది ఇస్తుంది. అలాగనే అగ్ని నుంచి మనం సంరక్షించబడాలి, ఎండల నుంచి రక్షించబడాలి అంటే ప్రకృతిలో వచ్చే పంచభూతాలను మనం రక్షించుకోవటమే విశ్వావసునామ సంవత్సరంలో విశేషం. అలా గాలి ఈరోజంతా పొల్యూట్ అవుతుంది అంటున్నాం. అవసరం లేకపోయినప్పటికీ కూడా మనం ఎక్కువగా ప్రకృతిని పాడు చేసే విధంగా, పొల్యూట్ చేసే విధంగా ఈరోజు అన్ని ప్లాస్టిక్ వాడకాలే ఎక్కువగా ఉపయోగిస్తున్నాం, అల్యూమినియం వాడకాలు ఎక్కువ ఉపయోగిస్తున్నాం, డిటర్జెంట్స్ ఎక్కువగా వాడుతున్నాం. పూర్వం రోజుల్లో డిటర్జెంట్ తక్కువగా ఉపయోగించేవారు. ఈరోజు రోజుకి మనం డిటర్జెంట్స్కి, ప్లాస్టిక్కి, పేపర్ గ్లాసులకి, పేపర్ ప్లేట్లకి ఎక్కువగా మనం వాల్యూస్ని ఇవ్వటం వల్ల అవి భూమిలో కొంత కలుషితమైనటువంటి ఆహారం, రసాయనిక పదార్థాలు దాంట్లో కలవటం వల్ల బాడీకి ఎక్కువగా క్యాన్సర్ లాంటి రోగాలు ఈరోజు ఉత్పన్నం అవడానికి ఎక్కువ అవకాశాలు మనం చూస్తున్నాం. అలాగనే క్యాన్సర్ రోగులను ఎక్కువగా మనం సంవత్సరానికి క్యాన్సర్ వల్ల ఎక్కువ మరణాలు మనం చూస్తున్నాం. అంటే ప్రకృతిలో వచ్చేటువంటి ఈ పంచభూతాల యొక్క శాపాలు ఏవైతే ఎక్కువగా కలుగుతున్నాయో దానివల్ల భూమిలో రెక్టర్ స్కేల్ అనేది పెరుగుతుంది. రెక్టర్ స్కేల్ పెరిగితే ఏమవుతుంది, భూగర్భం యొక్క వేడి పెరిగి భూమిలో ఉన్న లావా పైకి పొంగే అవకాశం ఉంది, భూమి బద్దలయ్యే అవకాశం ఉంది. అందుకనే భూదేవిని శాంతింప చేయడం కోసం ప్రకృతిని ఎక్కువగా కాపాడేటువంటి చర్యలు తీసుకోవాలి. 2025 చక్కగా దేవతారాధన చేసుకోండి. అలాగనే సముద్ర జలాలు, పర్వతాలు, నదులు చక్కగా వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, దైవాన్ని విశ్వాసపూరితంగా పూజించడం, విశ్వావసుల్లో అష్టవసులు పరిపాలించేటువంటి 2025వ సంవత్సరంలో భూగర్భ ఖనిజాలు, భూగర్భ నిలవలు, బంగారం, వెండి, లోహ సంబంధితమైన యొక్క వస్తువులకి అపారమైన విలువ పెరుగుతుంది. అంటే చూడండి, బంగారం రోజుకి విలువ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అందుకని ఈ అష్టవసులు పరిపాలించినప్పుడు భూమిని ప్రొటెక్ట్ చేయడానికి దేవతలు భూమి మీద ఈ 2025 విశ్వావసునామ సంవత్సరంలో వస్తారు. కాబట్టి ఇక్కడ భూమి నుంచి సంబంధించినటువంటి సమస్యలకు ఇక్కడే శిక్షలు విధించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే విశ్వావసునామ సంవత్సరంలో పంచభూతాలను, ప్రకృతిని కాపాడుకోవటం,
పాడి పంటలు మంచి అభివృద్ధిని ఇచ్చేటువంటి సంవత్సరం. ఈ సంవత్సరంలో రాజు రవి అయ్యారు. అంటే సహజంగా రాజు ఎవరు అవ్వాలి అంటే రవి, సూర్యుడు రాజు అవ్వటం. అందుకని ఆదివారం రోజు ఉగాది పండుగ వచ్చింది. ఉగాది ఆదివారం వచ్చిందంటే ఈ సంవత్సరం మొత్తం క్రమశిక్షణా చర్యలు బాగా ఉంటాయి. అంటే డిసిప్లైన్గా జీవితం ముందుకెళ్ళాలి అంటే సూర్యుడు రాజు అయి ఉండాలి. సూర్యుడు రాజు అయితే చాలా సిస్టమేటిక్, సంవత్సరం మొత్తం కూడా చాలా ఉద్యోగ సంబంధితమైన అవకాశాలు కలుగుతాయి. సంవత్సరం రాబడి బాగుంటుంది. దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. దేశంలో ఉండేటువంటి వ్యవసాయదారులు, కార్మికులు, కర్షకులకు మంచి అభివృద్ధి పెరుగుతుంది. దేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు, దేశానికి సంబంధించినటువంటి మంచి అవార్డులు, రివార్డులు పొందడానికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అలాగనే ఈ నవనాయకుల ఫలాల్లో ఈ సంవత్సరం మంచి పాడి పంటలు, గత సంవత్సరాల కన్నా మంచి వర్షాలు, మంచి అభివృద్ధి, మంచి పాడి పంటలు అందించేటువంటి సంవత్సరంగా 2025 సంవత్సరం మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయ వ్యయాల నుంచి సంవత్సరం వర్షాలు అపారంగా ఉండటం, పాడి పంటలు సమృద్ధిగా కలగటం, 2 రకాల పంటలు రైతులకు యోగించటం, చక్కగా ఎరుపు రంగు విత్తనాలు కానీ, ఎరుపు రంగు పంటలు అంటే మనం చూసుకున్నట్లయితే మిర్చి కానీ, గోధుమ కానీ, వరి కానీ, ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి పదంలో ఈ సంవత్సరం పండడానికి అవకాశం ఉంది. అలాగే అపరధాన్యాలు, మినువులు, నల్ల నువ్వులు, పెసలు, రాగులు, ఇలా ఈ ధాన్యాల పరంగా ఈ సంవత్సరం కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. పాడి పంటలకు, పరిశ్రమలకు మంచి అభివృద్ధి, రాజకీయ సినీ రంగాల వారికి మంచి అభివృద్ధి కలుగుతుంది. 2025 సంవత్సరం గత సంవత్సరం కన్నా దేశమాన కాల పరిస్థితులను బట్టి కొంత ప్రతికూల పరిస్థితులు రావడానికి అవకాశం దేనికి ఉంది అంటే, మనం ఇందాక చెప్పినట్టుగా ఈ పంచభూతాల యొక్క శాపం వల్ల క్లైమేట్లో ఇన్ఫెక్షన్స్ లాంటివి రావటం, మరి క్రిమికీటకాలు శుభ్రత తక్కువగా ఉండటం, మరి ప్రతివారు ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తక్కువగా తీసుకోవటం, దేశమాన కాల పరిస్థితులను బట్టి వచ్చేటువంటి గ్రహనాయకుల యొక్క గోచార ఫలాల్లో ఈ సంవత్సరం కొంతవరకు గతంలో అనుభవించినంత తీవ్రత లేకపోయినప్పటికీ కొంత ఇన్ఫెక్షన్స్ కానీ, గాలికి సంబంధించినటువంటి, వాతావరణ సంబంధించినటువంటి సమస్యలు కానీ, కొద్దిపాటి జబ్బులు కానీ పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ప్రజల్లో ఒక మంచి చైతన్యం పెరగటం, పరిశుభ్రంగా వాతావరణాన్ని ఉంచుకోవటం, అందరూ కూడా వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని, పేపర్ వాడకాన్ని తక్కువగా ఉపయోగించుకోవటం, చక్కగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ సంవత్సరం మొత్తం కూడా మంచి ఆదాయ వ్యయాలు, వ్యాపార అభివృద్ధి, వ్యాపార సంబంధితమైనటువంటి లావాదేవీలు చాలా సమృద్ధిగా ఉంటాయి. నూతన వ్యాపారాలకు ఈ సంవత్సరం చాలా మంచి అవకాశాలు దక్కేటువంటి సంవత్సరంగా మనం ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. 2025 సంవత్సరం క్రీడాకార రంగాలు కానివ్వండి, సినీ రంగాలు కానివ్వండి, వాణిజ్య రంగాలు కానీ, రాజకీయ రంగాల్లో కూడా మంచి గుర్తింపు లభించేటువంటి సంవత్సరంగా 2025 సంవత్సరం మనం విశ్వావసునామ సంవత్సరం. ఈ ఉగాదికి నవనాయకుల యొక్క ఫలంలో కూడా రసాధిపతి, ధాన్యాధిపతి, భాగ్యాధిపతి, శుభగ్రహాల యొక్క ప్రభావం వల్ల రాజు రవిగా ఉండటం, అన్ని సమృద్ధిగా మంచి అభివృద్ధి క్రమంలో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం నవనాయకుల్లో అంటే 12 గ్రహాల యొక్క మనం చూసుకున్నట్లయితే మేషాదిగా 12 రాశుల వారికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే 2025 సంవత్సరం బాగుంటుంది, దీన్ని మనం తెలుసుకుందాం.